సో ఇప్పుడు మీరు అన్నట్టు హర్యానాలో అన్ని టన్స్ దొరికినప్పుడు నెక్స్ట్ చైన్ ఆఫ్ అటాక్స్ జరిగే అవకాశం ఉందా ఇండియాలో? పానిక్ చేయడానికి కాదు, జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్. 100% మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక పార్కింగ్ లాట్లో ఒక కార్ వచ్చింది, ఆ కార్లోంచి మనిషి బయటికి రాలేదు, 3 గంటలు కూర్చున్నాడు. ఒక ప్యాటర్న్ ఉంది. మన దగ్గర ఏ సిస్టమ్ లేదు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్ అని కనుక్కోవడం. అంటే వీ నీడ్ టు డివైస్ టెక్నాలజీ వేర్ ఇఫ్ ఎ కార్ హ్యాస్ కమ్, ఇట్ ఈస్ పార్క్డ్, ఇంజన్ ఆఫ్ అవ్వలేదు, 3 గంటలు ఉంది, సమ్ అలారం షుడ్ కమ్. వీ హ్యావ్ టు డివైస్ టూల్స్. మనం టెక్నాలజీని వాడి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తేనే మనం ఇలా టెర్రరిస్ట్ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపగలం. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఇవి ఆపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందామా, నేను చైనాకి వెళ్ళాను అనుకుందాం. నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నా రెటీనా స్కాన్ అయిపోతుంది, నా స్కల్ ఇమేజింగ్ స్కాన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను 15 రోజులు చైనాలో ఉండాలి అనుకున్నాను. బిజినెస్ ట్రిప్పో, ఎడ్యుకేషన్ ట్రిప్పో, లీజర్ ట్రిప్పో ఏదో వెళ్ళాను. ఆ 15 డేస్లో ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ చైనా విల్ కమ్ టు నో వేర్ ఐ యామ్. ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను వెళ్తానో ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాలో నా రెటీనా స్కాన్ అయిపోతుంది. లాస్ట్ ఏ సిస్టంలో స్కాన్ అయింది పక్కనే ఉంటాను. యూ నీడ్ టు గో ఫర్ సచ్ సిస్టమ్స్. అండ్ మనము 2008 ముంబై అటాక్స్ జరిగిన తర్వాత నాట్ గ్రిడ్ అని చెప్పేసి ఒక టూల్ని మనం తయారు చేసుకున్నాం, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అని. అప్పుడు 2008లో కూడా ఏం జరిగింది, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అని చెప్పేసి ఒక అతను ఆ 2008 ముంబై అటాక్స్ జరిగే ముందు ఎన్నోసార్లు ఇండియా, నేపాల్, పాకిస్తాన్, సౌదీ, అమెరికా ట్రిప్ వేశాడు. కానీ మనం అది పట్టుకోలేకపోయాం, ఎందుకంటే అలాంటి టూలే లేదు మన దగ్గర. కాబట్టి ఇప్పుడు అలాంటి టూల్ ఉంది. నేనే అనుకుందాం మ్యామ్, నేను చాలాసార్లు పాకిస్తాన్కో, అమెరికాకో, నేపాల్కో, సౌదీకో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాను. ఆ కంప్యూటర్లో బ్లిప్ వచ్చేస్తుంది, క్వశ్చనబుల్ ఐడెంటిటీ. అప్పుడు నేను ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ ఇంత టెక్నాలజీ ఇండియాలో కూడా ఇంప్రూవ్ అయింది కదా, ఏ అంటే అవేంటి, ఇది ఎందుకు తీసుకురావట్లేదు? దీని వెనకాల మళ్ళీ ఏదైనా కుట్రుందా? పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందా? ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ, జనాభా 150 కోట్లు. చైనా ఈజ్ అ బిగ్ కంట్రీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియాలో ఏంటంటే మ్యామ్ ప్రజాతంత్రం ఉంది, డెమోక్రసీ. చైనా ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, ఇట్ ఇస్ అ కమ్యూనిస్ట్ స్టేట్. అక్కడ స్టేట్కి వాళ్ళ ప్రజలకి ఒక ఒప్పందం ఉంది. అక్కడ చైనాలో చైనా స్టేట్ ఏముంటుందంటే, గవర్నమెంట్ ఏముంటుందంటే ప్రజలకి, నీకు ఫుడ్ ఇచ్చే బాధ్యత నాది, నీకు ప్రొఫెషన్ అకాడమిక్ వర్క్ ఇచ్చే బాధ్యత నాది, నీకు హెల్త్ చూసుకునే బాధ్యత నాది, నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవి కాకుండా నేను ఏం చేసినా నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. అది కమ్యూనిస్ట్ స్టేట్. ఇండియాలో ఏంటి, ప్రజాతంత్రం. ప్రజాతంత్రంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. బట్ అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే. అందుకే శాస్త్రవేత్తలు అదే అంటారు, ఒక్కొక్కసారి స్ట్రాంగ్ స్టేట్ ఈజ్ బెటర్ దాన్ ఎ వీక్ స్టేట్ అంటారు. స్ట్రాంగ్ స్టేట్ ఉండాలి, ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు లిబర్టీ కావాలా, సెక్యూరిటీ కావాలా, మనం చూస్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. లిబర్టీ కావాలి అంటే స్టేట్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ. కానీ ఇప్పుడు ఢిల్లీ అటాక్ జరిగింది కదా మ్యామ్, నాది ఒక ప్రశ్న, అంటే గవర్నమెంట్కి ప్రశ్న అని కాదు మ్యామ్. ఢిల్లీ అటాక్ సాయంత్రం 7 అట్లా జరిగింది. మార్నింగ్ మీరు ఫరీదాబాద్లో రైడ్ చేశారు అంటే మనం ప్యాటర్న్ ఎందుకు మిస్ అయ్యామన్నది నా ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరు కాకుండా ఇంకొందరు ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఫరీదాబాద్ని సీల్ ఎందుకు చేయలేదు? ఫరీదాబాద్ లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, బయటికి ఎవరు రావడానికి వీల్లేదు. అది ఎందుకు జరగలేదు? అంటే ఇది ఇలా దారి తీస్తుంది అనే ఇమాజినేషన్ లేదు. అందుకే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏం చేస్తారంటే మ్యామ్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. నాకు ఈ విలేజ్ మీద డౌట్ ఉంది, ఈ విలేజ్లో టెర్రరిస్టులు ఉన్నారు, మేమేం చేస్తాము, విలేజ్ మొత్తం చుట్టుముట్టేస్తాం. చుట్టుముట్టిన తర్వాత బయట నుంచి లోపలికి వెళ్తాం, విలేజ్ అంతా స్కాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అన్ని వైపులో సోల్జర్స్ని నేను స్టాప్స్ పెట్టేసుకున్నాను. ఫరీదాబాద్లో మీకు ఇంటెలిజెన్స్ దొరికింది, మీరు రైడ్ చేశారు, అమోనియం నైట్రేట్ దొరికింది, 3 టన్నులు దొరికింది. ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఏరియాని మొత్తం మీరు ఎందుకు దాన్ని స్కాన్ చేయలేదు అండ్ సీల్ ఎందుకు అవ్వలేదు? ఆ మనిషి అక్కడ రైడ్ జరిగింది, ఒక కార్ తీసుకొని బయలుదేరిపోయాడు 7:40కి, ఢిల్లీకి వచ్చాడు, బ్లాస్ట్ చేశాడు. అనుకుంటే అయిపోయేది అసలు, బ్లాస్ట్ మనం ఆపగలిగిన సత్తా ఉన్నా కూడా we couldn't do it. అండ్ ఇమాజిన్ మ్యామ్, తను కార్లో వచ్చాడు, అదే పెద్ద ట్రక్లో తీసుకొచ్చి ఉంటే ఇంకేంటి పరిస్థితి? అంటే సమ్వేర్
ఇది పెద్దగా అవ్వచ్చు అన్న ఆలోచన మిస్ అవుతుంది. ఆ ఆలోచన రావాలి. అంటే థింగ్స్ కెన్ గో బ్యాడ్ అని రావాలి. 1995లో అనుకుంటా మ్యామ్, అమెరికాలో ఓక్లహామా అని ఒక ప్లేస్ ఉంది. ఇలాగే దాదాపు 2200 కేజీలు ఒక బిల్డింగ్ పార్కింగ్ కింద ఒక ట్రక్లో పెట్టారు. బిల్డింగ్ లేచిపోయింది. 2200. ఇమాజిన్, ఈ పార్కింగ్ లాట్లో ఎక్కడైతే కారు ఉందో అక్కడ ట్రక్ పెట్టి మెట్రో కింద పెట్టి పేలిస్తే ఏమవుతుంది? మొత్తం స్మాష్. ఇంకా అంటే మనము వీళ్ళు పెద్ద సంఘటన చేయగలరు అనే యాక్సెప్టెన్స్ మనలో రావట్లేదు. ఇంకా ప్రజల్లో కూడా సీరియస్నెస్ రావట్లేదు. అంటే మాకు ఆర్మీలో ఒకటి నేర్పిస్తారు. ఆర్మీలో ఏమంటారంటే, అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ ఎట్ ఆబ్వియస్ టైమ్స్. ఆబ్వియస్ ప్లేసెస్ని ఆబ్వియస్ టైంలో అవాయిడ్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఢిల్లీలో ఏ రోజైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఇది దీపావళి రోజు చేయాలి అనే ఆలోచన ఉంది. అది ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయిందంటే ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అందుకే అది మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా కరెక్ట్గా ట్రాఫిక్ హైలీ ఉన్న టైంలో అండ్ మెయిన్ ప్లేస్లోనే అటాక్ జరిగింది. వీళ్ళకి ఏంటి అంటే మాక్సిమం డ్యామేజ్ జరగాలి, అది వీళ్ళ ఆలోచన. అండ్ భయం పుట్టించాలి జనాలు. భయం. మ్యామ్, టెర్రరిజం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఇన్స్టిల్ ఫియర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ అన్ ఐడియాలజీ. నా ఐడియాలజీ ఒకటి ఉంది, దట్ ఐ వాంట్ ఇండియా టు బికమ్ ఇస్లామిక్ కంట్రీ. దానికోసం నేనేం చేస్తాను? ఫియర్ ఇన్స్టిల్ చేస్తాను. ఆ ఫియర్కు ఏం వాడతాను? వైలెన్స్.